మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రం చాలా వెనుకబడిపోయింది. అన్ని వర్గాల్ని ఆదుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకి సప్లాన్ నిధులని 1,00,000 కోట్లకు పైగా దారి మళ్లించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎప్పుడు 25 లక్షల ఇళ్లు కట్టిస్తాను బలహీన వర్గాలకు అని చెప్పేసి ఎన్నికల ముందు ప్రకటించిన ఈయన మరి మీ గ్రామంలో ఇన్ని ఇళ్లు కట్టించారు, ఎన్ని రోడ్లు వేయించారు, ఎంతమందికి నీళ్లు అందించారు? మరి ఇక్కడ నీళ్ళైతే లేవు కానీ సారా నీళ్ళైతే మస్తుగా దొరుకుతాయి. ఎందుకంటే మీకు నీళ్ళు ఇస్తే ఈ ఎమ్మెల్యేకి, ఎమ్మెల్యే తమ్ముడికి ఏమొస్తుంది? సారా అమ్మితే బుడ్డికి 100-110 మిగులుతాయి. కాబట్టి ఆయన సారానే ఇస్తాడు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వటం, మరి సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తాం, నీటి సదుపాయం ప్రతి ఇంటికి కూడా ఏర్పాటు చేస్తాం, మరి జలకళ ద్వారా బోర్లు అందించే ప్రయత్నం చేసి మరి మీ అందరి కుటుంబాల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాం. సామాజిక న్యాయం అంటే సమాజంలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేయటం అనేది సామాజిక న్యాయం. అంతేగాని నోటి మాటతో సామాజిక న్యాయం అంటే కుదరదు. ఈరోజు ఎస్సీ, ఎస్టీ సప్లాన్ నిధులన్నింటినీ కూడా దారి మళ్లించడం వలన ఎస్టీలకి, ఎస్సీలకి, బీసీలకి చాలా అన్యాయం జరిగిపోయింది.